ప్రజాస్వామ్యం గురించి రోజు నీతులు మాట్లాడుతూ ఉంటాం. అది మాత్రం ఆంధ్రప్రదేశ్లో కరువవుతున్నటువంటి దేశ. మొన్నటిసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది. అంతకుముందేమో చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్టీవీ సాక్షిని బ్యాన్ చేశారు. ఆ తర్వాత మొన్నటిసారి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఏబిఎన్, ఈటీవీ, TV5ని బ్యాన్ చేసుకొచ్చారు. అంటే డైరెక్ట్గా ప్రభుత్వాలు బ్యాన్ చేయవు, కేబుల్ ఆపరేటర్లతో చెప్పి ఆపిచ్చేస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చాక 4 ఛానళ్ళు TV9, ఎన్టీవీ, తర్వాత సాక్షి, 10 TV ఈ 4టిని ఆపేసిన నేపథ్యంలో ఏపీలో నిలిపివేసిన ఛానళ్ల ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జూన్ 6 నుంచి ఏపీలో సాక్షి, TV9, ఎన్టీవీ, 10 TV ప్రసారం నిలిపివేయడానికి సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ మినీ పుష్కర్ణ మంగళవారం విచారించారు. ఆయా ఛానళ్లను పునరుద్ధరించాలని కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. లిఖితపూర్వక ఆదేశాలు ఇంకా వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయం మీద న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. NBF ఏపీలో ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా తీసుకున్న నిర్ణయం మీద కొరడా లాంటిది ఆదేశాలుగా అభివర్ణించింది. ప్రజాస్వామ్య పనితీరుకు అవసరమైన బహిరంగ పారదర్శక మీడియా వాతావరణం నిర్వహించే ప్రాముఖ్యతను హైకోర్టు జోక్యం నెక్కి చెబుతోంది. ఈ తీర్పు పత్రికా స్వేచ్ఛను సమర్థించడం, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడంపై ఓ ఉదాహరణగా నిలుస్తుందని మంగళవారం NBF ఓ ప్రకటనలో చెప్పింది. ఇక్కడే అసలు విశేషం ఏంటంటే అంతా బాగానే ఉంది కానీ అమలు చేసేది ఎవరు? గతంలో కూడా ఇట్లాంటి తీర్పే వచ్చింది, కానీ అమలు చేసింది ఎవరు? నిశ్శబ్దంగా జరిగిపోయింది. ఇక్కడ ఒక ఛానల్ ఇంకొక ఛానల్ మీద బ్యాన్ని సమర్థిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎట్లాంటిదంటే ర్యాగింగ్ లాంటిది. ప్రతి ఒక్కడు ర్యాగింగ్ని ద్వేషిస్తాడు. కాలేజీలో జరగానే తమను ర్యాగింగ్ చేయడానికి, తర్వాత తాను మళ్ళీ సీనియర్ అయ్యాక నేను ఎంత అనుభవించానో అంతకంటే ఎక్కువ ర్యాగింగ్ చేయాలని తర్వాత వచ్చిన వాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు కానీ మారరు. అట్లాగే ఇప్పుడు గతంలో ఎన్టీవీ లేకపోతే సాక్షిని బ్యాన్ చేసినప్పుడు ABN, TV5, ఈటీవీ వీళ్ళందరూ నోరు మెదపలేదు, ప్రజాస్వామ్య హక్కులు ఏం మాట్లాడారు. వీళ్ళ మీద బ్యాన్ జగన్ వచ్చినప్పుడు చేసినప్పుడు సాక్షి మాట్లాడలేదు, వీళ్ళెవరు మాట్లాడలేదు, ఎన్టీవీ కానీ. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ మీద బ్యాన్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. అసలు టీవీ ఛానల్ మీద బ్యాన్ ఏంటి? ఇది ఎక్కడ ధోరణని? ఏ పార్టీ కొమ్ము కాస్తున్న ఛానళ్ళు అయినా ఇది కరెక్ట్ కాదని అందరూ కూర్చుని అనలేరా? అంటే అనలేని వాతావరణమే ఆంధ్ర. బట్ ఇది డెమోక్రటికల్ స్పిరిట్ అనుకోవాలన్నమాట.